ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా మంచి తండ్రి, నీకు వందనములు యేసయ్య. మరొక రోజులో మమ్మను నిలిపి ఉన్నావంటే మీ దయ, మీ దాక్షిణ్యత మాత్రమే ప్రభువా. అందుని బట్టి వందనములు తండ్రి. ఈరోజు ప్రభువా, మొదటగా మీ పాద చెంత ప్రార్థించుకుని ఈ రోజును ప్రారంభించుచుండగా ఈ రోజులో కావలసిన దీవెనలను, అవసరతలను సమస్తమును ఎరిగి మాకు మీ యొక్క దీవెనలతో మమ్మను నడిపించండి ప్రభువా. అయా, ఈ లోకంలో ఏదైనా మారిపోవచ్చు, కానీ నీ ప్రేమ మాపై ఎన్నడూను మారదు ప్రభువా. మీ దయ మమ్మను ఎన్నడూను విడువదు తండ్రి. మాకు ఆలోచన చెప్పి అనునిత్యము అద్భుత రీతిలో నడిపిస్తున్నటువంటి మా మంచి తండ్రి, నీకే వందనములు ప్రభువా. ప్రత్యేకించి యవనస్తుల కొరకు ప్రార్థిస్తుండగా యవన జీవితంలో నీకు ఇష్టకరంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి ఆ ధన్యతను దయచే ప్రభువా. ఆయా దూర ప్రాంతాల నుండి, ఆయా ఉద్యోగాల నిమిత్తమై ఎందరైతే యవనస్తులు ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబంను కట్టుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభు. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎందరైతే ఏ వేదనతో, హృదయం అంతా కలతతో, కన్నీటితో ఉన్నారో వారిని నీవు చూచేవాడవై ఉంటున్నావు ప్రభు. ప్రతి ఒక్క కుటుంబంను కట్టే దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు ప్రభు. నీకు సమస్తమును సాధ్యమే ప్రభు. ఎందరైతే మీ పాద చెంత ప్రార్థిస్తున్నారో తండ్రి, వారికి మీరు ఆలోచన చెప్పి ఈరోజు అంతట్లో కావాల్సిన దీవెనలతో నడిపించి ప్రభు. ఎవరు రైతే హాస్పిటల్ల మధ్య అనారోగ్యాలతో, కన్నీటి మధ్య, కష్టం మధ్య ఉంటున్నారో వారిని ఆదరించి వారి పక్షమై మీరు ఉండి వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని మీ యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.